ఈ రోజు మార్నింగ్ అయితే లేచామండి, హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. డాక్టర్ చెప్పారు కదా రాత్రి ఉదయాన్నే వెళ్ళి అయితే మీరు టెస్టులు ఇవ్వండి, మళ్ళీ లేట్ అయిపోతే డాక్టర్ దగ్గరికి రిపోర్ట్లు వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది, మీకు అపాయింట్మెంట్ ఉంది కదా అని అయితే చెప్పారు కదా. అందుకని అయితే ఉదయాన్నే లేచాము. టైం అయితే 6 అయిందండి. నేను మా ఆయన రెడీ అయితే వెళ్తున్నాము హాస్పిటల్కి. హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చూడండి ఎప్పటికైతే జనాలు వచ్చి ఇక్కడ ఓపీడీ అండి, ఇది ఇక్కడ నిల్వన్నారు కదా, ఇది ఇటు సైడ్ వచ్చి ఓపీడీ బిల్డింగ్ అనమాట. లోపలికి అయితే ఇంకా వెళ్ళాలంటే ఇక్కడ కూడా క్యూ నిలబడాల్సిందే. అంటే ఇప్పుడే ఓపెన్ అయితే చేయరండి, 7:30కి అయితే ఓపెన్ చేస్తారంట. కాకపోతే ఇలా వెళ్ళి అయితే లైన్లో నిలబడాలి. ఇక్కడైతే సెక్యూరిటీ అయితే చాలా మంది ఉన్నారండి. ఏదో ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా, ఇటు సైడ్ అయితే సెక్యూరిటీస్ అయితే ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా మంది అయితే ఉన్నారు. అండి టైం అయింది. ఇప్పటికీ అయితే చూడండి ఎంతమందో జనాలు అయితే వచ్చారు. ఇక మా ఆయన అయితే అక్కడ వెళ్తున్నాడు, ఇక నేను కూడా అయితే వెళ్తున్నాను. వెళ్ళేసి అయితే అక్కడ అయితే నిలబడాలన్నమాట, అప్పుడైతే ఓపెన్ చేయరు. ఇక్కడ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఇంకా లోపలికి పంపించారండి బ్లడ్ ఇవ్వడానికి. అదేనండి బ్లడ్ టెస్ట్ అక్కడ చేస్తారు. మా ఆయన అయితే లోపలికి వెళ్ళాడు, నేనైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. లోపలికి అయితే పంపించారు కదా ఇద్దరికి, అందుకని ఇక్కడ అయితే కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇది మొత్తం ఓపీడీ బిల్డింగేనండి. ఇంకొకటి వచ్చి ఈసీజీ అయితే చెప్పారండి. ఇక్కడైతే నేను వచ్చి కూర్చొని ఉన్నాను లైన్లో. మా ఆయన వచ్చేసరికి ఇక్కడ ఉంటే బాగుంటుందని ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే వచ్చి కూర్చొని ఉన్నాను. ఆ తర్వాత అయితే మా ఆయన వచ్చాడండి. మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఆయనకి ఈ స్లిప్ ఇచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టేసి నేను మళ్ళీ ఎక్స్రే దగ్గరికి అక్కడికైతే వెళ్ళాను. ఎక్స్రే కూడా చెప్పారండి, అక్కడికైతే వెళ్ళాను. అంటే అడ్మిషన్ చేసుకునే ముందు ఇవన్నీ టెస్టులు అయితే మాకు చెప్పి ఉన్నారు లాస్ట్ టైం వచ్చి. ఈ టెస్టులు చేసిన తర్వాత అడ్మిట్ చేసుకుంటామని. ఇప్పుడైతే టెస్టులు చేయించుకోండి, రేపు అడ్మిట్ అవ్వండి అని అయితే చెప్పారు. అందుకని ఈ టెస్టులు అయితే చేయించుకుంటున్నాం. ఇక్కడ వచ్చి నేను లైన్లో నిలబడినానండి. ఇదేనండి ఎక్స్రే తీయించుకుంటున్నా ఆ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడైతే నేను లైన్లో నిలబడినాను. ఆ తర్వాత అయితే చాలా సేపు అయిందండి. టైం 7:30కి అయితే ఓపెన్ చేశారు. చేసిన తర్వాత మా ఆయన అప్పటికే వచ్చేసాడనమాట ఈసీజీ చేయించుకొని. చూడండి రిపోర్ట్ అయితే ఇక్కడ పెడుతున్నాడు. ఈ రిపోర్ట్ తీసుకొని మేము డాక్టర్తో మాట్లాడినప్పుడు అయితే ఇది చూపించాలి. ఇంకా మిగతా బ్లడ్ టెస్ట్లు అవన్నీ అయితే డైరెక్ట్ ఆన్లైన్లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంకా నేనైతే కూర్చొని ఉన్నానండి. మా ఆయనకు పిలిచింటే లోపలికి వెళ్ళాడు, అప్పటికి ఓపెన్ చేశారండి. ఇది చూడండి ఎంతమంది అయితే ఉన్నారు జనాలు, చాలా మంది అయితే నిలబడినారు అనమాట. నేను లైన్లో ఫస్ట్ నిలబడినాను కాబట్టి మా పని అయితే తొందరగా అయిపోయింది. అలాగే నెక్స్ట్ వీడియో అనేది నేను ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్క వీడియో అనేది షేర్ చేస్తానండి. ప్రతి ఒక్క విషయం మీద చెప్తాను. రేపైతే అడ్మిట్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు డాక్టర్స్. అలాగే బ్లడ్ డోనర్ని పిలుచుకోండి, బ్లడ్ ఇవ్వండి ఈరోజే అని అయితే చెప్పారండి. మా తమ్ముడికి అయితే కాల్ చేశాను, తను వస్తానని చెప్పాడు బ్లడ్ ఇవ్వడానికి. చూడాలి, అది కూడా అయితే నేను వీడియో ప్రతి ఒక్కటి అయితే నేను మీతో షేర్ చేస్తానండి. చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత ఇంకా టెస్టులు అన్నీ అయిపోయినాక ఇది వచ్చి డాక్టర్తో అపాయింట్మెంట్ మాకు ఉంది కదా అండి, ఇక్కడికైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము టోకన్ నెంబర్ తీసుకొని. ఇంకా డాక్టర్ పిలిచిన తర్వాత అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి మేము డాక్టర్తో. ఇక మాట్లాడిన తర్వాత అయితే వచ్చేసామండి బయటికి. డాక్టర్ అయితే మాకు ఒక విషయం చెప్పారన్నమాట, మీరు డాక్టర్తో మాట్లాడి క్లారిటీ తెచ్చుకోండి అని. ఇంకా మేమైతే ఇంకా మా ఆయన ఉదయం నుంచి అయితే నడుస్తూనే ఉన్నాడండి. హాస్పిటల్ లోపలైనా సరే ఇంకా ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళాలన్నా చాలా దూరమే నడవాలండి. ఇంకా మా ఆయన నడుస్తూనే ఉన్నారు, స్లోగా అయినా సరే నడుస్తూనే వస్తాను, మళ్ళీ కూర్చుంటే అది ఒక పెయిన్ అని చెప్పాడు. ఇంకా లాస్ట్ అయితే ఇక్కడ వీల్ చైర్లో అయితే మా అన్న పిలుచుకొని అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము. అక్కడ మాట్లాడుతున్నారు కదా మాతో ఆయనేనండి డాక్టరు. అక్కడ చూసి అయితే మాట్లాడైతే మాకు పంపించారు.